ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, జీవస్వరం అనుదిన దైవవాక్కు సందేశంలోనికి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు మనమందరము ధ్యానించుకునే సువిశేషం లూకా శుభవార్త 4వ అధ్యాయము పవిత్ర వచనాలు 14 నుండి 22 వరకు. ప్రియమైన క్రీస్తునందు దేవుని యందు బిడ్డలారా, ఈ రోజు మనందరము కూడా క్రీస్తుని యొక్క బాల్యము, మరి క్రీస్తు ప్రభు పెద్దవాడైన తరువాత మరి ఆయన ఏం చేశాడు అనేది మనం తెలుసుకోబోతున్నాం. మరి ఆయన బాల్యములో ఆత్మబలాన్ని పొందుకొని గలిలయ సీమకు వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ చిన్ననాటి వయస్సులోనే ఆయన విశ్రాంతి దినమున మరి యెరూషలేము మందిరమునకు వెళ్లి ఎన్నో బోధనను బోధిస్తూ ఉండేవారు. అక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యచకితులై మరి ఈయనకి ఇలాంటి జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అని అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్ర బోధకులు గాని పరిసయ్యులు గాని చాలా ఆశ్చర్యానికి గురి అవ్వటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, మరి క్రీస్తు ప్రభు చిన్ననాటి వయస్సు నుండి ఆయన పెద్దవాడైన తరువాత నజరేతునికి వెళ్లి మరి అక్కడ కూడా పరిసర ప్రాంతాలన్నిటిలందట కూడా ఆయన బోధించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, మరి ఆయన ఆత్మబలాన్ని పొందుకొని మరి దేవుని యొక్క వాక్కును ఎంతో అందముగా ఆనందముగా చాటి చెప్పటం ఈనాటి సువిశేష పఠనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆనాటి కాలంలో చాలా మంది కూడా యేసు దగ్గరికి గుడ్డి వాళ్ళని కానీ, మరి దయ్యం పట్టిన వారు కానీ, అనారోగ్యంతో ఉన్నవారు కానీ, మరి ఎంతో మంది కూడా క్రీస్తు ప్రభువుని సందర్శించడం మనం చూస్తూ ఉన్నాం. గుడ్డి వారికి చూపునిచ్చారు, పీడితులకు ఆయన ఆ యొక్క దురాత్మలన్నింటిని కూడా పోయేలాగా విముక్తిని చేశాడు. చెరసాలలో ఉన్న వారికి విడుదలను చేశాడు. ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, మరి ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేసినటువంటి క్రీస్తు ప్రభు మరి ఆనాటి ప్రజలు మనం చూస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా మరి ఎవరైతే విశ్వాసం ఉంచి క్రీస్తు దగ్గరకు వచ్చారో వారే రేపటి రోజున తిరస్కరించబోతున్నారు. ఈయనే మెస్సయ్య, మరి ఈయనే రక్షకుడు, మనల్ని కాపాడడానికి వచ్చినటువంటి కృపామయుడు, కరుణామయుడు, దయామయుడు అన్నటువంటి వారే రేపటి రోజున తిరస్కరించబోతున్నారు. అంటే యేసు ప్రభుకి ఇవన్నీ తెలుసు. నన్ను ఎవరైతే ప్రేమిస్తారో మరి వారు రేపటి రోజున తిరస్కరించబోతున్నారు అన్న ఒక భావాన్ని కూడా ఈనాటి సువిశేష పఠనం చూస్తున్నాం. ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, మరి మనందరము కూడా దేవుని యందు ప్రేమ ఉంచి క్రీస్తు ప్రభు తన తండ్రిని ఎంతో ప్రేమించాడు. మరి తన తండ్రి కృప వలన, మరి తన తండ్రి ఆత్మ బలము వలన, తనపై ఉండటం వలన క్రీస్తు ప్రభు ఎన్నో చేయగలిగాడు. అందుకని ప్రతిసారి కూడా నా తండ్రి ద్వారానే నేను ఇవి చేయగలుగుతున్నాను అని అన్నాడే కానీ నేను ఒక్కనే చేస్తున్నాను అని ఎప్పుడు అనలేదు. ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, అందుకనే మనము కూడా మరి చిన్ననాటి బాల్యము నుండి క్రీస్తు ప్రభు పెద్దవాడైనంత వరకు కూడా ఆయన తన తండ్రికి అనుగుణముగా జీవించాడు. ఎన్నెన్నో నలుమూలలు ఆయన ప్రచారం చేశారు, బోధనలను ఆయన బోధించాడు. చాలా మందిని కూడా మార్చగలిగాడు, ఎంతో మందికి కూడా స్వస్థత ఇవ్వగలిగాడు. అనారోగ్యంతో ఉన్న వారిని ఆరోగ్యవంతులు చేశాడు. గుడ్డి వారిని సైతం, మరి పీడితుల సైతం అందరిని కూడా ఆయన బాగుపరిచాడు. ఈనాటి సువిశేష పఠనంలో మనం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, మనము కూడా క్రీస్తు ప్రభుకి తగిన బిడ్డలముగా జీవించాలి. ఆయన కృప వలన మనం కూడా మంచి తనముతో ముందుకి అడుగు వేయాలి. ఆ తరువాత దేవునికి మనం కూడా ప్రియమని బిడ్డలముగా ఉండగలుగుతాం. క్రీస్తు ప్రభుకి ప్రియమని శిష్యురాలుగా ఉండగలుగుతాం. మరి దేవుడి నిన్ను నన్ను మనందరినీ ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.